హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి టేస్టీగా హెల్తీగా పెసరపప్పు కిచిడి చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కిచిడి అయితే. నేను ఇందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేశాను. ఈ పెసరపప్పు కిచిడిని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం రైసు పప్పు నానబెట్టేసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 1 గ్లాసు పప్పు అన్నది వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/2 గ్లాసు పప్పు వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక గిన్నెతోటి కొలుచు తీసుకోవాలి. మనం వాటర్ ఎసరు వేసుకోవడానికి కొలుచు తీసుకోవాలండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 సార్లు కడిగి దీన్ని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కిచిడి చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను కిచిడీలో ఏమేమి వేసుకుంటున్నానో ఒకసారి చూసేయండి. కొద్దిగా పుదీనా తీసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా తీసుకున్నానండి. కొద్దిగా మసాలాలు తీసుకున్నాను. ఇప్పుడు మనకి గిన్నె అన్నది హీట్ అయిపోయిందండి. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. ఈ ఆయిల్ అన్నది హీట్ అవ్వగానే ఇందులోకి దాల్చిన చెక్క 3 వేసుకున్నాను, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకున్నాను, 2 బగారాకులు వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మసాలాలు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి వేగగానే ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్ నేను మీడియం సైజు 2 తీసుకున్నానండి. ఆలుగడ్డలు 2 తీసుకున్నాను, టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 2-3 నిమిషాల పాటు మనం ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత నేను మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి ఆయిల్లో. ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎసరు వేసేసుకుందామండి మనం. నేను ఏ గిన్నెతో అయితే రైసు పప్పు కొలిచి తీసుకున్నానో నాకు ఫుల్గా ఒక గిన్నె వచ్చిందండి. ఒక గిన్నెకి 1.5 వాటర్ వేసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా అదే కొలత వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడే కరెక్ట్గా సాల్ట్ వేసుకుంటే కిచిడి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ ఎసరు అన్నది బాగా మరగనివ్వాలి. చూడండి, మనకి ఎసరు అన్నది మరుగుతూ ఉంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం రైస్ని వేసేసుకోవాలండి. రైస్లో నుంచి వాటర్ కంప్లీట్గా తీసుకొని మాత్రమే వేసుకోవాలి. మనం ఎసరు అన్నది కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మొత్తం వాటర్ తీసేసుకొని మనం రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రైస్ అన్నది ఉడుకుతుంది. ఇక్కడ ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయేంత వరకు మన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అన్నీ కూడా మనకి ఇంకిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనం స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. చూడండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకున్నాను నేను. మనకి పెసరపప్పు కిచిడి అన్నది రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ అన్నవి అసలు ఏమీ లేవు. కరెక్ట్గా అయిపోయింది మనకి రైస్ అన్నది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే రైస్ని. అంతేనండి, పెసరపప్పు కిచిడి అన్నది రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి. ఈ విధంగా ప్లెయిన్గానే తీసుకోవచ్చు ఈ కిచిడిని.
చాలా టేస్టీగా ఉంటుందండి కిచిడి అయితే. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఈ విధంగా ప్లెయిన్గానే తీసుకోవచ్చు. నేను ఈ కిచిడి ఎప్పుడు చేసినా కూడా ఇందులోకి పచ్చి పులుసు చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ కిచిడి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.